సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. సనాతన ధర్మం గురించి అలానే రాబోయే దసరా పండుగ బతుకమ్మల గురించి మాట్లాడటానికి శివరుద్ర సాధువు గారు ఉన్నారు. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. చెప్పాలి బతుకమ్మ గురించి, ఎందుకంటే త్వరలో రాబోతుంది దసరా. అసలు ఏంటి స్వామి బతుకమ్మని మనం ఎలా చేసుకోవాలి, ఏంటి ఆచార వ్యవహారాలు ఏంటి అసలు? పరమాత్ముడు తల్లి శివుడు అంటే మేము శివభక్తులం కాబట్టి ఒక శ్లోకాన్ని మనం మంచి వివరణ చెప్పుకోవాలి. వాగర్ధ వివ సంప్రోక్త, వాగర్ధ అన్న మాట చాలామందికి తెలిసినది. వాగర్ధ వివ సంప్రోక్త వాగర్ధ పతి పట్టాయ జగతి పితరో వందే పార్వతీ పరమేశ్వర. అంటే ప్రతి విషయ వివరణకి ప్రతి అంశం, ప్రతి అనువంశం, ప్రతి వంశం, మళ్ళీ తర్వాత మతం, మనం మతంలో ఉన్న నుంచి వచ్చిన ఎన్నెన్నో కులాలు ఎన్నెన్నో వస్తాయి. ఇవన్నీ విషయాలు. యుగం, 4 యుగాలు, తర్వాత గ్రంథాలు, పురాణాలు. ఎక్కడ చూసినా పార్వతీ పరమేశ్వరులే అధిపతులనే ఉంటుంది. అంటే ఈ మంత్ర ఉచ్చారణ ముఖ్యమైనది. అలా వచ్చిన ఆ తరుణంలో అమ్మ బ్రతుకమ్మతోని నీవు అడిగిన ఆ ప్రశ్న, మానవ శరీరాలు చేసుకుంటున్న ఈ పండగ ఈ పువ్వుల తోరణాలతో చేసుకుంటున్న ఈ తరుణమైన పండగ మానవులు చేసుకునే పండగ కాదు, దేవాది దేవతలు చేసుకునే పండగ బ్రతుకమ్మ. ఒకప్పుడు మీరు నేను మన ఇంటి ఆవరణలో లేకపోతే ఊరు ఆవరణలో చేసుకునే పండుగ కాదు. ఒక రాజుకి క్రమసంఖ్యలో పిల్లలు అంటే చాలామంది మగ పిల్లలు ఉన్నప్పుడు హఠాత్తుగా మరణం పొందుతూ ఉంటారు మగపిల్లలు. అదేంది హఠాత్తుగా కాలం చేస్తూ వస్తూ ఉన్నారు ఈ పిల్లలంతా అని ఆ తండ్రి ఆ తల్లి తీవ్ర శోకానికి గురైపోతారు. రాజు, ఈ రాజులకి కులదైవం ఎవరు తెలుసా తల్లి? లక్ష్మీమాత. ఎప్పటికైనా రాజుల దగ్గరనే వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి కాబట్టి ఆవిడే దేవతలకి. అందరూ చనిపోయినప్పుడు అమ్మా నీవేవి దేవతవి, 100 మంది పిల్లల్ని కనిపించేవి, 100 మందిని అకాలంగా కారణం చేస్తున్న మా ఈ మనసు, మన అంత అంతరాత్మ, మా బతుకులు ఎక్కడ హీనమైన బతుకులు, మాకు పిల్లలు లేని ఈ బతుకులు మాకెందుకు, 100 మంది కంటిమి కదా, రాజ్యాధికారిని అయిన నేను రాజ్యానికి వెళ్తున్న రాజును నాకే ఈ పరిస్థితి పెడితే చ అని ఆలోచన చేసి ఈ రాజ్యాన్ని నేను వదిలేస్తా, ఈ రాజ్యంలో ఉన్న ఆస్తులు అంతస్తులు పేదవాళ్ళకి అందరికీ ఇచ్చేస్తా అని నిర్మలంగా ఒకే ఒక జీవితం అడవిలోకి వెళ్ళిపోతాడు ఆయన భార్యతో ఈమెతో. వెళ్ళిపోయిన తర్వాత ఏమడుగుతాడంటే, నువ్వు లక్ష్మీమాతవు కదమ్మా, ఒకసారి నా కడుపులో పుట్టి చూడు, ఎంత మంచిగా చూసుకున్నామ్మా నా పిల్లలని, అట్లెట్లా నువ్వు నా పిల్లల్ని నా నుంచి దూరం చేశావు అని ఈ బాధపడితే, అయ్యో నా భక్తుడు నా బిడ్డ అంత బాధపడుతున్నాడా, నేనే స్వయాన కడుపులో వెళ్ళి పుడతా అని చెప్పి ఆమె కడుపులో పుట్టిన ఆ క్రమసంఖ్యలో ఉన్న అమ్మ లక్ష్మీమాత కడుపులో పుట్టుడే అమ్మకి ఊపిరి అందదు. ఊపిరి అందకపోతే ఆ తల్లి ఆ తండ్రి ఏమరుస్తారో తెలుసా అమ్మ? బ్రతకమ్మ, నాకు 100 మంది పిల్లలు చనిపోయారు, నువ్వు బ్రతకమ్మ అని 3 సార్లు అంటారు. దేవాది దేవతలు ఆది బ్రహ్మాధిపతులు దిగేసి బ్రతుకమ్మ అని చెప్పి ఆశీర్వాదం ఇస్తారు. తల్లి కళ్ళు తెరిచి ఊపిరి పీలుస్తుంది. అయితే అప్పుడు మిగతా దేవాది దేవతలు ఉయ్యాలలో వేస్తారు. తల్లి లక్ష్మీమాతే కాబట్టి స్వయాన తండ్రి వచ్చి ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతూ బతుకమ్మ బతుకమ్మ అని ఊపుతారు. ఇలాగా 100 మంది పిల్లలు చనిపోయిన ఆ కుటుంబం ఆడపిల్లతో నన్ను చిగురించాలి వంశాభివృద్ధి అని ఊపుతున్న ఆ తరుణమే బతుకమ్మ 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 ఉయ్యాలో. అంటే ఆ ఉయ్యాలలో వేసిన ఆ తరుణం ఈరోజు తక్కువ మంది చెప్పుకుంటారు. నెక్స్ట్ కొంచెం డీప్గా వెళితే తల్లి, ఒకరోజు లక్ష్మీ స్వరూపాన్ని ఎత్తిన నా తల్లి పార్వతీమాత తండ్రి యొక్క మహిషాసురుడిని చంపిన తర్వాత శివుడి ఆగ్రహాలకి శివుడు చెప్పిన మాట విన్నదు. పోతూ అందరినీ చంపుకుంటూ పోతే శివుడే అడ్డం వచ్చేసి అమ్మ కాలు పెట్టేస్తాడు ఇక్కడ.
అమ్మ శాంతించేసి ఒక్కసారి గూలబడిపోతుంది. అంటే అమ్మ ఆ ఆవేశం నుంచి హెవీ బ్లడ్ ప్రెషర్ నుంచి జీరో అయిపోయి అమ్మ కూడా కూలిపోతుంది ఇలా వెనక్కి, లేవలేకపోతుంది. అప్పుడు దేవాది దేవతలంతా కలిసి రాక్షస సంహారణ చేసిన నీవు బతకాలి, రాక్షసుని సంహరించేసి నీవు శరీరంలో నుంచి బయటికి వెళ్తానంటే ఎలా? దుర్గా రూపాన్ని నీవు ఎత్తావు. దుర్గా రూపం అంటే ఏం తెలుసా అమ్మ? బాగా గమనించాలి. దసరాలో దుర్గాష్టమి అనే రోజు మన దాంట్లో దుర్గామాత అవతారం ఎందుకు ఎత్తింది తెలుసా అమ్మ? దుష్ట రాక్షసుని చంపడానికి వచ్చింది కాబట్టి దుర్గా, అంతేగాని దుర్గా దేవత కాదు ఇక్కడ. దుష్టుడు ఎవరు? మహిషాసురుడు. రాక్షసుడు ఎవడు? మహిషాసురుడు. ఆయనను చంపడానికి అమ్మ ఎత్తిన అవతారమే మహిషాసురుడి పేరు దుర్గా అంటే. అలా వచ్చిన తరుణంతో అమ్మ 10వ రోజు అవతారం చాలించుకుంటాను అన్నప్పుడు బ్రతకండి అని చెప్పేసి దేవాది దేవతలందరూ మళ్ళీ అడిగిన ఆ తరుణమే బ్రతుకమ్మ. 2 స్టోరీస్ అయితే అత్యంత ముఖ్యమైన 3వ స్టోరీ చరిత్ర నిర్ణయాలను మార్చింది. ఇక్కడ 7 అన్నా తమ్ముళ్ళు ఉన్న ఒక ఇంట్లో 7 వదినలు ఉంటారు. గారాభంగా పెంచుకున్న చెల్లి ఉంది ఇంట్లో. చెల్లెని అన్నలప్పట్లో దేశాటన చేసేవాళ్ళు. రాజు దేశాటన చేస్తారు కదా ఇప్పటికైనా రాజులందరూ. అంటే యుద్ధాలకు ఏదైనా యుద్ధాలకు ఇంకేదైనా రక్షణకు వెళ్తూ ఉంటారు. ఆ తరుణం వెళ్తున్నప్పుడు అమ్మ అన్నలు ఉన్నప్పుడు అల్లారు ముద్దుగా ఈ చెల్లిని చూసి అన్నలు పోయినాక ఈవిడ చాలా హింసలు చేసేవాళ్ళు ఇంట్లో. చెల్లిని 7 అన్నలకి 7 అన్నలకి 7 వదినలు, 7 భార్యలు కదా. ఆ 7 అన్నలకి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లెని అన్నలు ఉన్నప్పుడే బాగా చూసుకునే వాళ్ళు వదినలు. అన్నలు దేశాటనకి పోయినప్పుడు విచిత్రంగా హింసలు పెడితే ఆ చెల్లె ఎప్పుడు చెప్పుకోదు. వదినలకి ఏం కోపం అంటే 7 భార్యలు మేము 7 మందికి ఉన్నాము, మాకు పిల్లలు ఉన్నారు, కానీ ఈవిడ కోసం ఏంది అంత ప్రత్యేకంగా చేస్తాడు, అంత ప్రత్యేకంగా మమ్మల్ని తక్కువ అంచనా చేస్తాడు, గొడవ చేస్తారు వీళ్ళందరూ, ఈవిడ అంత ప్రత్యేకత, ఈవిడే లేకపోతే ఇక మమ్మల్ని చూస్తారు కదా అన్న ఆ చిన్న అహంకారమైన ఆ ఆలోచన ఈరోజు మనం మాట్లాడుకుంటే వీళ్ళందరూ దేశాటనకు పోతారు తల్లి. ఈవిడ తినే ఆ అన్నంలో మంచిగా విషం కలిపి 7 మహానీయులు కల్పిస్తారు. ఆ అన్నం తిన్న తర్వాత చెల్లి లేవకపోతే అమ్మ గుమ్మం ముంగడ పెడతారు ఆమెను పాతేసి. గుమ్మం ఎక్కడనో ఎక్కడో పెడితే తెలుసుకుంటారేమో అన్నదమ్ములు వచ్చేసి అని చెప్పేసి గుమ్మం ముందే పెడతారు. తెలుసుకోలేరు. చెల్లి ఎక్కడ పోయిందంటే మేము ఎతుకుతున్నాము దొరకలేదు, నెల అయిపోయింది అని చెప్తే ఈ అందరూ వీళ్ళు తిరిగి అలసిపోయి వస్తారు తల్లి. ఎక్కడికి పోయినా దొరకదు. అయితే ఈ 7 అన్నదమ్ములు ఇంటికి వస్తారు కదా తల్లి అడగనీకి. మొదట వచ్చినప్పుడు తంగేడి పువ్వు తెలుసు కదా తల్లి మీకు. ఆ తంగేడి పువ్వు ప్రత్యేకంగా కనబడుతుంటుంది అక్కడ వాళ్ళకి చెట్టు. అదేంటి ఈ చెట్టు తంగేడి పువ్వు ఇక్కడ పెరిగింది, ఆకు ఇలా పెరిగింది, ఆ పువ్వులు ఏంది ఇలా ఉన్నాయి అని ఆలోచించి చూసేసి మేము వెతికేసి వస్తామని వీళ్ళు వెళ్ళి వచ్చేవరకమ్మా ఆ తంగేడు మొదలు ఇంతలా అవుతుంది, ఇంత వెడల్పుగా చెట్టు పెరుగుతుంది, ఇక పైకి పెరిగి ఎల్లో ఇష్గా పువ్వులు అవుతాయి. ఇప్పుడు చూస్తే మనం అన్నలు ఏం చేస్తారంటే ఆ పెద్ద చెట్టు కింద అలసిపోయి వచ్చి కూర్చుంటారు. చెట్టు ముంగట్నే ఉంది కదా. కూర్చున్నప్పుడు అన్న మాట వినబడుతుంది అందులో నుంచి. మొదట అన్న ఎక్కువ ప్రేమ ఇస్తాడు కదా, నాన్న స్థానం కదా. చెట్టు మాట్లాడుతుంది అన్న అని చెప్పేసి ఆ తరుణం విని చెవు పెడతాడు తల్లి. ఏదో సౌండ్ వస్తుంది అన్న. ఆ తరుణం చెల్లె జరిగింది వివరిస్తుంది. ఇలా జరిగిందన్న, కానీ అవమానపరచకూడదు వదిలేని. మీరు లేని సమక్షం, మీరు ఉన్న సమక్షం అన్న వ్యత్యాసం వాళ్ళ ఇల్లు కాపాడుకోవడానికే కదా. ఎప్పటికైనా నేను బయటికి వెళ్ళేదాన్ని, కానీ అన్న మీరు ఎన్ని చేసినా నేను తిరిగి రాలేను. కాకపోతే ఒక కోరిక నాకు ఏదైతే ఉందో, నీవు కూర్చుంటున్న ఈ పచ్చటి పువ్వుల ఈ చెట్టు ఉంది కదా, అలాగా నాకు మీరు చూస్తున్న ఈ రోజే నాకు పూజించి నన్ను చిరునవ్వులతో పెట్టించే ఆ యొక్క కార్యక్రమంలో నేను ఈ సంవత్సరం అంటే నువ్వు నన్ను చూసిన ఈ సంవత్సరమే పెత్తర అమావాస్య అని చేసిన తర్వాత దసరా మొదలు పెడతాం కదా తల్లి. వాళ్ళు చూసిన ఆ తరుణం, ఆ పెత్తర అమావాస్య తరుణం, ఈ దసరాకి ముందు వచ్చే తరుణం అదే. చూసి పూజ చేసి ఆ పువ్వులన్నీ పెట్టి మొదట తంగడి పువ్వులే పెడతారు. తంగడి పువ్వులు లేని బతుకమ్మ వ్యర్థం. వాళ్ళు వెళ్ళి అన్ని పువ్వులు తెచ్చి అందులో 5-6 రకాల
మీరన్న చెట్ల పువ్వులు పెడతారు, ఓకే. బాగా గమనిస్తే అమ్మ. గొడుగు పువ్వులు పెడతారుగా, తర్వాత ఏం పువ్వు పెడతారు? తామరి పువ్వులు పెడతారుగా. అవును. తామరి పువ్వు ఎవరిది తల్లి? ఆ రోజు నా తల్లి లక్ష్మీమాత పుట్టినది కదా, బతుకమ్మ అని ఉయ్యాలలో ఊపారు కదా, వాళ్ళకి గుర్తుగా. తర్వాత తామరి పువ్వు పెట్టిన తర్వాత అమ్మ మళ్ళీ బాగా చూస్తే ఇస్తరి ఆకు పెడతాం, ఇట్లా ఆ గునుగు ఆకుతో ఉన్నది అది పెడతాం. ఆ తర్వాత జిల్లేడు పువ్వు పెడతాం, జిల్లేడు ఆకులు పెడతాం. ఇలా అన్ని ఆకులు పెట్టిన దాంట్లో అమ్మ తంగేడి పువ్వు రెండో స్థానానికి ఉంటుంది. అంటే పైనుంచి చూస్తే అదే అట్రాక్షన్, లేదా మధ్యలో ఇట్లా ఇట్లా పెడుతూ వస్తాం. అవన్నీ పెట్టేసి ఏం చేస్తారంటే తల్లి వీళ్ళు ఆ పూజా విధానాన్ని చేసినప్పుడు ఆ చెల్లి ఏం మాటిస్తుందంటే, ఇకపై మీరు పెడుతున్న ఈ ప్రతి పెత్తర అమావాస్య తర్వాత చేసే ఈ 9 రోజులు మీ గడపకు వస్తాను నేను, పిలవాలి అన్న ఆ తరుణము ఆ 7 అక్క చెల్లెలు వదినలు ఉంటారు కదా, వీళ్ళు తింపిన తింపు ఆ ఆట. ఎందుకంటే వాళ్ళు పెట్టి పూజ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఆకులన్నీ పెట్టి ఈమెని బతుకమ్మ బతుకమ్మ అన్న పాట తరుణంతోనే వచ్చింది అది. అంటే ఈమెని బతికి రమ్మని అడిగారు, బతికి రాలేదు. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఆ పువ్వుని మాత్రమే అడగగలుగుతుంది. ఆ పువ్వు రూపంలోనే అన్నదమ్ములకు వినబడుతుంది కదా. ఆ అన్నలు దేశం ఊరంతా తిరిగి ప్రచారణ చేసి 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 ఏమన్నారంటే, ఆ వదినలు వాళ్ళందరి కాళ్ళు మొక్కి, మీ చెల్లికి మీరు తెచ్చిన పువ్వులు, మీరు తెచ్చిపెట్టిన ఆకులు, మీరు తెచ్చిపెట్టిన గునుగు ఆకులతోనే బతుకమ్మ పూర్తవుతుంది అని చెప్పి మా అన్నలు గుర్తుకొచ్చారు అని చెప్పి వాళ్ళింటికి వెళ్తారు. బతుకమ్మలో అర్థం అలా వచ్చింది. అందుకే అన్న, చెల్లె, అక్క, తమ్ముడు ఈ బతుకమ్మలు తేనికి తీసుకెళ్తారు. మీకు తెలుసా అమ్మ, ఒక ఆడపిల్ల కొట్లాడిపోతుంది ఇంటికి, మా అన్న దగ్గరికి వెళ్తాం మేము బతుకమ్మకి, మేము ఏడు ఆడదలుచుకోలేదు. మా అన్న అయితే పువ్వులు తెచ్చి పెడతాడు. ఓ వీళ్ళన్న ఇంత తీడ పువ్వులు ఇంతే తెస్తాడు, కానీ ఇంత ప్రేమ తెస్తాడు. ఆ ఆడ గొడవపడిపోతారు ఆడపిల్లలు. అలా ఆ చెల్లెలు ఈరోజు ఆ అన్నలు అలా బతుకమ్మ మా చెల్లె ఆడాలి, మా అక్క ఆడాలని తెచ్చే వాళ్ళందరూ ఆ రోజు ఉన్న ఆ 7 అన్నదమ్ములే మళ్ళీ పుడుతూనే ఉన్నారు. శాస్త్ర గ్రంథాల్లో వాళ్ళు కారణ జన్మలాగా పుట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే బతుకమ్మలో మహత్తరమైన ఈ 3 చరిత్రల్లో మీకు చెప్పిన తరుణంలో ఇప్పుడు కలియుగం గురించి మాట్లాడితే, మీరు చెప్పిందంట దైవయుగంలో జరిగినది మన శాస్త్ర సంపద. ఈ 4వ యుగానికి వస్తే జరిగిన గొప్పతనం ఏం తెలుసా తల్లి? బతుకమ్మలో ఉన్నది వీళ్ళంతా ఆడుతున్నారు. అసలు వీళ్ళు ఏ విధంగా ఆడాలి, అసలు వీళ్ళు ఏమేమి ఆడుతున్నారు, ఈ 9 రోజులు ఏమేమి పెడుతున్నారు వీళ్ళు? గమనించే వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఒక రోజు ఒకటి పెడతారు, రెండో రోజు ఇలా ఎందుకు పెడుతున్నారు? లాస్ట్కి ఏమో సద్దుల బతుకమ్మ అని అంటారు. లాస్ట్ రోజే సద్దుల బతుకమ్మ, తర్వాత దసరా. ఈ 9 రోజుల ప్రత్యేకత ఏమేమి పెడతారు తెలుసా తల్లి? ఒకరోజు కేవలం నీ అటుకులు బెల్లంతో పెట్టి పూజ విధానాన్ని అందిస్తే, రెండో రోజు సకినాలు, మీకు తెలుసు కదా, అది యాక్చువల్లీ ఏంటంటే వేపకాయలు అంటారు వాటిని, సకినాలు అనేది పూర్వం నుంచి అనుకుంటే సకినాలు పెట్టి చేస్తే, ఇంకొక రోజు కేవలం ఈ అట్లు అంటాం మనం, అట్లకి చాలా ప్రత్యేకత ఉంది. అట్లు పెట్టి చేస్తాం, అట్ల బతుకమ్మ అంటారు, మీకు గుర్తుంది కదా. ఇలా అట్టు బతుకమ్మ చేసుకొస్తారు. ఇట్లా 9 రకాల బతుకమ్మలు చేసి మన మహనీయులు మా తల్లులకి సద్దుల బతుకమ్మ అనేది ఏంటో తెలియదు, దాని చుట్టూ మనం ఆడతాం. సద్దుల బతుకమ్మ అంటే ఏం తెలుసా అమ్మ? ఉదాహరణకు నీవేనా చెల్లేవి మా ఇంటికి వచ్చావు, తిన్నవా అమ్మ అంటే తిన్నా అన్న అంటాం, ఏదైనా కట్టకపోమ్మా అని అంటాం మనం. అప్పట్లో ఊర్లు దాటేవాళ్ళు, అంటే సర్ది కట్టిస్తాం కదా. ఈ తల్లి 9వ రోజు ఇంటికి పంపుతాం కాబట్టి కట్టించేది సద్దుల బతుకమ్మ. ఈరోజు తెలంగాణ సంప్రదాయం అనేది అత్యంత గొప్పదని ఎంతమంది మన చరిత్రను ఆడుతున్నారు, ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నాం అంతేకాని ఎవరి జీవితాన్ని ఎవరు బతికించారో, నా తల్లి లక్ష్మీమాత, నా తల్లి పార్వతీమాత, నా తల్లి దుర్గాష్టమి రోజు నా తల్లి ఒక చెల్లి ఎక్కడి నుంచి ఏ పండుగ ఈరోజు తీసుకొస్తే మనం ఈరోజు బతుకమ్మ చుట్టూ బతుకమ్మ అని చెప్పి తిరిగి ఎంతమంది జీవితాలు చంపేస్తున్నాం పండగలకి ఇంటికి పిలవకుండా. ఏ ఇంటికి చెల్లి వస్తే ఎక్కువస్తే తింటారేమో, ఏం చేస్తారు? ఒక ఆడపిల్ల ఏం ఆశిస్తుంది? నీవే మీ అమ్మగారింటికి పోయినావు అనుకుందాం, నువ్వేం ఆశిస్తావు? సింపుల్గా చెప్తే, అక్కడ ఉడుకుతున్న ఆ చిన్న ఆ భగవన మీరు ఏమైతే పెడతామో తల్లి, ఆ కూడే ఆశిస్తాము అత్యంత ముఖ్యంగా. మనం ఆ బిట్ట కొనలేక కాదు, మీరు ఇచ్చే ఆ ప్రేమ కోసమే రైడ్కి వచ్చిందని అంటాం. ప్రేమ కోసమే వస్తుంది ఆడపిల్ల. వస్తువులు పెట్టు, దుస్తులు పెట్టి వస్తారా అమ్మ? ఒక తృప్తి కోసం వస్తాం కదా. నాన్న కూడా మనం చెల్లి వచ్చింది అక్క వచ్చిందంటే నాన్న ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని పోయి ఏదో వస్తువు తెస్తాడు ఇక తిననీకను. మాంసం అంటే మాంసం పట్టుకొస్తారంటే అమ్మ, ఆడపిల్ల ఆశపడేది కేవలం పెట్టే కూడికే తల్లి. కాబట్టి
సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, అంత పెద్ద మహానీయుడికి భార్య అయిన గౌరీమాతకే మనం సద్దులు కట్టిస్తున్నాం. మనము ఈరోజు నిజంగా ఆకలితో వస్తున్న ఎంతమంది ఆడపిల్లల కడుపు నింపుతున్నాం తల్లి. మరి ఆ విషయం బతుకమ్మది చరిత్ర ఇతిహాస పురాణాలలో కేవలం ఒక డీజే సాంగ్స్ పెట్టే వరకే తీసుకొచ్చిన మనము ఒక ఆడపిల్ల కోసం చేసుకుంటున్న ఈ పండగ అని ఎందుకు తెలుసుకోలేము మనం? బతుకమ్మ అన్న విషయం ఎంత పెద్దది చూసారా తల్లి? కేవలం బతుకమ్మ అనేది చెప్పేసుకొస్తాము, కానీ ఆడపిల్లలు, వాళ్ళ మనోభావాలు, వదినలు ఒక ఆడబిడ్డని చంపేస్తే, ఒక తండ్రి పిల్లగాళ్ళందరినీ కోల్పోతే, లక్ష్మీమాతకి ఊపిరి అందకపోతే, శాసన గ్రంథాలు ఇతిహాస పురాణాలలో అందరూ వచ్చి ఉయ్యాలలో వేసి ఊపిన బతుకమ్మనే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని ఎంతమందికి తెలుసమ్మా? ఇలా చెప్పుకోకపోతే మన చరిత్రని మనం ఎందుకు భ్రష్టు పట్టించుకోవాలి? ఒక స్త్రీ దసరా కన్నా రావాలనుకుంటావా ఇంటికి? కొన్ని పండుగలు ఉన్నాయి, సంక్రాంతి కన్నా పోవాలనుకుంటారా? అసలు ఈ రోజులు ఎంతమంది ఉన్నారు చెప్పు అసలు పండుగలకు రాని వాళ్ళు? 3 ఏళ్ళు అయింది మేము పోక అంటారు. ఆడపిల్ల ఊసురు ఇంటికి మంచిది కాదు తల్లి. నీ భార్య లక్షలు సంపాదించినా పర్లేదు, కానీ నీ భార్యని కన్నది ఒక వంశం, ఆ వంశం నుంచి వచ్చిన ఒక ఆదిబీజం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పలకరింపకు పంపకపోతే నీ గడుపులో కూడా ఆడపిల్లలు ఉన్నారుగా. అందుకని ఆడపిల్లలు పుట్టిన ప్రతి తండ్రి మహారాజే, కొడుకులు పుట్టిన ప్రతి తండ్రి మహావీరుడే. కానీ ఏంటంటే గుణగానాలతో తెచ్చుకున్న ప్రతి పండగ ఈరోజు మీరు ఇప్పుడు నేను ఒక అష్యూరెన్స్ ఏమని చెప్పగలుగుతాంటమ్మా, ఈసారి మీరు తిరుగుతున్న ఆ బతుకమ్మలో ఖచ్చితంగా మీకు ఇవన్నీ గుర్తుకొచ్చి ఎంతో సంప్రదాయం, గౌరవం, గర్వంగా అనిపించవచ్చు. నేను అట్లా ఆడాలి అంటా నేను పండగ. ఓ ఆ మ్యూజిక్ ఎగరడం కాదు తల్లి, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఇలా హారతి పెట్టి ఏడ్చి ఆడవాళ్ళు ఎంతమంది ఊర్లలో కనబడతారు, మీకు ఇక్కడ కనబడరు. నా అమ్మకి దీపం పెట్టి ఇట్లా తింపుతూ ఉంటారు. మీకు తెలుసా తల్లి, బతుకమ్మ ఎండ్ ఎలా చేస్తారు తెలుసా? బతుకమ్మని ఆ నీళ్ళ దగ్గర పెట్టి ఇట్లా హారతి ఇచ్చి అందరూ పక్కన పెనిమిటికి హారతిస్తారు తల్లి భర్తకి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సౌభాగ్యం, ఆయన ఇచ్చిన ఈ ఇల్లు, ఆయన ఇచ్చిన మంచితనం. కాబట్టి ఈరోజు ఆ ఇంటి ఆడపిల్లని పూజిస్తున్నాం మనం. ఆ ఇంటి ఆడపిల్లని గౌరవించలేని నీవు నీ ఇంటిని రేపటి రోజు గౌరవించాలని ఎలా కోరుకుంటావు కదా? ఎంత డెప్త్ మీనింగ్ ఉంది మన శాస్త్రంలో తల్లి. ఇలా చేసుకున్న ఆ పండగలు అందరూ ఉండాలి. మన వాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ అందరు నా మూలకు చేర్చేసి వీళ్ళు ఒక దగ్గర చేరుతారు. అట్లా చేయకూడదు అది. ఎందుకంటే భరతున్నాడని అన్నున్నాడని ధైర్యంగా ఆడుకుంటారు ఆడపిల్లలు. అందరం చూస్తూ కూర్చొని ఆడుకున్న పండగ ఈ బతుకమ్మ కావాలి. అందరి జీవితాల్లో నిజంగా బతుకును నిండుగా నింపాలి. అదే అమ్మ రియల్ బతుకమ్మ. మీరు అన్న ఆ తరుణం అది మన పండగ కాదు తల్లి, మన రక్తం, అది మన సంప్రదాయం. అది అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా వివరించారు బతుకమ్మ గురించి, పండుగ గురించి. చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. రక్షతి మరిన్ని వివరాలు మీ నుంచి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.